తనూజకి ఆల్రెడీ నాగార్జున గారు హింట్లు ఇస్తూనే ఉన్నారు, అంటే తను చేసిన తప్పని చెప్తూనే ఉన్నారు. అయినా కానీ వాదిస్తూనే ఉంది అన్నిట్లలో. మన సాటర్డే ఎపిసోడ్లో కూడా డిమాండ్ పవన్ విషయంలో అదే క్లారిటీ ఇచ్చారు. తర్వాత తను ఏదైతే డిమాండ్ పవన్ నెట్టిందో అదే క్లారిటీ ఇచ్చారు. నువ్వు పుష్ చేసావు, అక్కడ నువ్వు కావాలని చేయనప్పుడు డిమాండ్ పవన్ కూడా ఇక్కడ నేను కావాలని పుష్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా తనకు ఒప్పుకోదు, కావాలని చేస్తాడే, కావాలని చెప్తుంది. అక్కడైతే యాక్టింగ్ అనేసి అర్థమైపోయింది. ఇంకోటి ఏంటి, నాగార్జున గారు చెప్తున్నారు, ఇమాన్యుయల్ సారీ చెప్తున్నా నువ్వు దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు, ఎవరైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పారు కదా, నువ్వు ఎందుకు ఇమాన్యుయల్ సారీ చెప్పినప్పుడు తీసుకోవట్లేదు, తను ఆల్రెడీ చెప్తున్నారు కదా నీ వీక్నెస్ అని, నిన్నేం ఏదో అనట్లేదు, నీ వీక్నెస్ అనే చెప్తున్నాను, దానికి ఎందుకు నువ్వు ఇలా ఫీల్ అయిపోతున్నావు అంటే తనుజ ఏదేదో చెప్పుకొస్తుంది, ఏదేదో ఆలోచిస్తుంది. ఈ మధ్యన ఇంటర్వ్యూ తనుజకి ఏమైంది, ఇలా మాట్లాడుతుంది, ఇలా ఆలోచిస్తుంది అనే రేంజ్కి అయితే వస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు క్లారిటీగా ఏం జరుగుతుంది ఏంటి అని ఆయన ఒక ఇంటిస్తున్నారు. తనుజ తప్పమ్మా అని చెప్తున్నాక నేను లేదు నాకు సార్ అక్కడ అట్లా జరగలేదు సార్. ఇమాన్యుయల్ ఫస్ట్ 3 వీక్స్లోనే నన్ను క్లోజ్గా ఉన్నాడు, తర్వాత నన్ను ఎక్కడో పట్టించుకోలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, నన్ను హౌస్ మేట్గా కూడా ట్రీట్ చేయట్లేదు, అసలు నేను హౌస్లో ఉన్నాను కూడా తను మర్చిపోతున్నాడు, నేను వస్తే ఎక్కడైనా కూర్చుంటే తను లేచి వెళ్తున్నాడు, లేకపోతే తను ఏదైనా కామెడీ చేస్తుంటే నేను వెళ్తే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అని ఇంక ఇట్లా వీళ్ళిద్దరి మధ్యన వాదనలో ఇక నాగార్జున గారు చెప్తున్నా, తను ఆ పాయింట్ చెప్తుంది. కొంచెం ఇమాన్యుయల్ తప్పు కూడా ఉంది అక్కడ. ఈ మధ్యన ఇద్దరు కొంచెం గొడవలు పడటం, ఏదైతే కొంచెం గ్యాప్ రావడం, బయట వాళ్ళు వచ్చి తను నుంచి ఫస్ట్ పొజిషన్లో ఉందని చెప్పడం, దాని నుంచి ఇమాన్యుయల్ నామినేట్ చేయాలనుకుని వేరే వాళ్ళతో చేయించడం, ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తనుజ కూడా అట్లా అనిపించింది, ఇద్దరిది తప్పుంది. కానీ నాగార్జున గారు ఏదైతే చెప్తున్నారో అది ఆ పాయింట్ తీసుకుంటే తను చెప్పిందే వినాలి అన్నట్టు ఇప్పటికీ అది బిహేవ్ చేస్తుంది తనుజ అయితే.